రాలేదు అంటే డైరెక్ట్గా పర్సన్సే వస్తారన్నమాట. ఐటీ రైడ్ దెబ్బకి ఆ పొలిటీషియన్కి మతి పోయింది. నెక్స్ట్ నువ్వే. జనాల డబ్బు నీ దగ్గరే ఉంది కదా, ఆ డబ్బు ఐటీ వాళ్ళకి దొరికితే నీ మతి కూడా పోతుంది. నీ గుండె బద్దలైపోతుంది. మీ ముగ్గురి బండారం బయటపడిపోతుంది. ఓకే కోతి మామ, మళ్ళీ నిన్ను కలుస్తాను. ఎక్కడో తెలుసా? జైల్లో. సరేనా? సిందమ్మా, నువ్వు సూపర్. మా దేవాగాడికి చితికిపోయే రేంజ్లో భలే వార్నింగ్ ఇచ్చావు. ఇక వీని ఎట్టా ఆడుకోవాలో నేను చూసుకుంటాను. హలో మారుతిరావు. ఏటి వాయిస్ అలా ఉందేటి? ఆ సింధు నా ఇంటి మీద ఐటీ రైడ్ చేయించిందయ్యా. ఆ అడ్డమైన గడ్డి తిని సంపాదించింది మొత్తం పోయింది. ఏ క్షణమైనా ఆ ఐటీ వాళ్ళు నీ ఇంటి మీద కూడా రైడ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండు మరి. అసలే ఆ డబ్బంతా నీ దగ్గరే ఉంది. ఆ డబ్బు గనక ఐటీ వాళ్ళ కంట పడిందో నువ్వు, నేను, మధు ముగ్గురం గోవిందా గోవిందా. అబ్బా, గొంతు నొప్పిగా ఉందయ్యా, మాట్లాడలేకపోతున్నాను. ఉంటాను. ఏ క్షణమైనా ఆ ఐటీ వాళ్ళు నీ ఇంటి మీద కూడా రైడ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండు మరి. అసలే ఆ డబ్బంతా నీ దగ్గరే ఉంది. ఆ డబ్బు గనక ఐటీ వాళ్ళ కంట పడిందో నువ్వు, నేను, మధు ముగ్గురం గోవిందా గోవిందా. జైలు నుంచి ఎలా అయితే వచ్చావో మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళిపోతావు. సింధు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఆ పొలిటీషియన్ ఇంటి మీద కూడా పడ్డారు. ఐటీ ఆఫీసర్స్ రైడ్కి ఇక్కడికి వస్తే ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ దాచిపెట్టిన జనం డబ్బు విషయం బయటపడితే మళ్ళీ నేను జైలుకి వెళ్ళడం కన్ఫర్మ్. ఇక నేను బయట ప్రపంచాన్ని చూడలేను. జైల్లోనే నా అంతిమ సంస్కారం జరిగిపోతుంది. సింధు, యశులు నా మీద గెలిచి ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. అది అస్సలు జరగకూడదు. సార్, డోర్ ఓపెన్ చేయండి. సార్, డోర్ ఓపెన్ చేయండి. అమ్మో, కొంప తీసి వీళ్ళు ఐటీ ఆఫీసర్లేనా? రైడ్ చేయడానికి వచ్చారా? చూస్తే ఆఫీసర్ లాగే ఉన్నారు. కన్ఫర్మ్ వీళ్ళు ఐటీ వాళ్ళే. అమ్మా, ఆ సింధు అన్నంత పని చేసేసింది.
ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? దేవా, కాఫీ గాని టీ గాని తెమ్మంటారేటి? ఆ, వద్దులేరా, కాఫీ టీలు వద్దులే. ఓ పని చేద్దాంరా మనం. ఏంటి దేవా? ఐటీ ఆఫీసర్లు రైడ్ చేయడానికి వచ్చారా? ఆ, అవునా దేవా? ఇక నీ పని అయిపోయిందిరా మారుతిరావు. డోర్ కొడుతున్నారు దేవా, వెళ్ళి డోర్ తీస్తాను. హే, రై ఆగరా. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. నేనా? మీకా? అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నువ్వే దిక్కు. ఆ, ఏ హెల్ప్ చేయాలి దేవా? ఆ, ఇప్పుడు నువ్వు పులివి కాదు, ఆ, మారుతీరావు. ఆ? నాలాగా ఐటీ ఆఫీసర్ల ముందు నువ్వు నటించాలి. ఆ, అమ్మో, నా వల్ల కాదు. నీ క్యారెక్టర్ నేను వేస్తే నీ పాడు బుద్ధులు, చండాలమైన ఆలోచనలు నాకంటుకొని వస్తాయి. ప్లీజ్ రా, నాలా నటించరా. ఆ ఐటీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? నువ్వు అరెస్ట్ కాకుండా నేను మేనేజ్ చేస్తారా? ప్లీజ్, నీకు దండం పెడతారా? అబ్బో, ప్లీజ్ రా. ఓకే, ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి మీ మీద జాలతో ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్. ఆ, మధ్యలో కండిషన్ ఏంట్రా? మీ దగ్గర ఉన్న జనాల డబ్బులో నాకు కొంత ఇవ్వాలి. అలా అయితేనే మీలా నటిస్తాను, లేదంటే తూచ్. అవకాశం దొరికిందని వాడుకుంటున్నావు కదా, ఈ గండం గట్టకని నీ పని చెప్తా. సరేరా, నీకెలా కావాలంటే అలాగే ఇస్తాను. ఇదిగో, నా కోట్ వేసుకుని గట్ట మార్చుకుంటారా? దేవా, నువ్వు నా గెటప్లోకి రా. చస్తానా? పదా పదండి. వస్తున్నా వస్తున్నా. ఆయ్, ఎవరు సార్ మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గానీ ఇంతకీ నువ్వెవరు? చూస్తే కనిపించటంలా ఈ ఇంటి పని ఉన్నాయి. మీ ఓనర్ ఉన్నాడా? ఉన్నారు సార్. అయితే పిలవండి. సార్, మీకోసం ఎవరో వచ్చారు. మీరు లోపల రండి సార్. వస్తారు, రండి రండి సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వచ్చేస్తున్నారు. చెప్పండి. మీ పేరేంటి? పులి. సార్, వాళ్ళు అడుగుతుంది నా పేరు కాదు సార్, మీ పేరు మారుతీరావు కదా. నాకు తెలుసురా వెద్దవ్వా. నేను పులి అని పిలిచింది కూడా నిన్నేరా వెదవన్నరా వెదవా. ఈ ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదురా నీకు? ఈడెట్టి నన్ను ఎలా తిట్టేస్తున్నాడు? చెప్పండి, మీరేం తీసుకుంటారు? థ్యాంక్ యూ సార్, మాకేమొద్దు. పర్లేదు చెప్పండి, మా పనోడు బాగా చేస్తాడు. చెప్పండి, ఏదైనా సరే తీసుకొస్తాడు. అయినా మాకేమొద్దు సార్. అయ్యా మారుతీరావు గారు, వాళ్ళకేం వద్దంటున్నారుగా, బలవంతం చేయకండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఎన్నిసార్లు అడుగుతారు? ఇందాక మా పనివాడు చెప్పాడు కదా, నా పేరు మారుతీరావని.
అక్కడే నిలబడ్డావేంట్రా వెధవా? ఆ? వచ్చి రోజు చేసే పని చెయ్యి. ఆ? రోజు చేసే పని అంటే ఏంటండి? మతి మరుపు వెధవా. వచ్చి ఒళ్ళు పట్టు. ఆ? రా. మ్మ్. పని కదా. పట్టు. అలా గట్టిగా కాదురా వెధవా, మెత్తగా, శృతి మెత్తగా, సున్నితంగా. అలాగేనయ్యా. ఇప్పుడు ఓకేనా సార్? మరీ అంత చిన్నగా కాదు. ఆ, కొంచెం మెత్తగా, కొంచెం గట్టిగా నేను చేస్తాను సార్. సరిగా. బాగుందా సార్? ఇటు ఇటు ఒక అంగుళం ఇటు. అది సున్నితంగా ఇటొక చెయ్యి. పనివాడివి కదా, అయ్యగారు చెప్పింది చెయ్యి. చేస్తా సార్. పని ఉంది కదా సార్, ఇదిగో చేస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? మీరేం పని మీద వచ్చారు? ఈ ఇల్లు ఈ ఇల్లు నాదే. దీంతో పాటు ఈ ఊర్లో పొలాలు, సిటీలో ప్లాట్స్, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కార్లు, బంగ్లాలు అన్నీ లెక్కలేనంత డబ్బుంది నా దగ్గర. అమ్మో, ఈ పులిగడు ఫ్లూలో జనాల డబ్బు గురించి చెప్పేస్తాడేమో. ఏయ్ వెదవా, ప్రతిరోజు కొత్తేనా నీకు? సరిగా పట్టు. అది కాదయ్య గారు, అదేంటంటే వాళ్ళు అడగకుండానే నోటికొచ్చింది వాగేసి నన్ను నిరకించకో. నోరు మూసుకుని ఉండు. ఆ, మా అయ్యగారికి చాలా ఆస్తులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు అవన్నీ చెక్ చేస్తారండి? వాటిలో ఏదైనా తేడా ఉంటే వాటిని సీజ్ చేస్తారా? మా అయ్యగారు మారుతీరావు గారిని అరెస్ట్ చేస్తారా? అవన్నీ మేమెందుకు చేస్తాం? జస్ట్ మీ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మేము సమగ్ర సర్వే చేయడానికి వచ్చాం. ఆ. ఏంటి, మీరు సమగ్ర సర్వే చేయడానికి వచ్చారా? అవును సార్. ఐటీ ఆఫీసర్లు కాదా? కాదు సార్. అరే పులిగా, పులిగా! ఆయ్ బాబాయ్, దేవా! దేవా! వీళ్ళు ఐటీ ఆఫీసర్లు కాదురా. నటించమంటే ఎంత బిల్డప్ ఇచ్చావురా? నోటుకొచ్చాడు బాగుతావా? సార్, వీళ్ళెవరో మెంటల్ వాళ్ళ ఉన్నారు. మనం వెళ్దాం, పదండి. పదండి. నా కోటి, నా కోటి! నీకు ఒళ్ళు పట్టాలా? కాదు కలపాలరా? కొట్టు దేవా! దేవా, కొట్టు దేవా! చంపేస్తాను రే! రిషి శశి ఎలా ఉన్నారో ఏంటో. పిల్లల్ని చూసి చాలా రోజులైంది. కోర్టులో శిక్ష పడకుండా అయితే తప్పించుకున్నాను, కానీ ఈ జైలు నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో, నా కుటుంబంతో కలిసి నేను హ్యాపీగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో. టైం అవుతోంది, అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి అయ్యా. సార్, వెళ్ళండి. వెళ్తున్నాం. వెళ్ళు. వెళ్ళండి. పడుకోండి అయ్యా, పడుకోండి. పడుకోండి. ఏం ముచ్చట పెడుతున్నారయ్యా? పడుకోండి. పడుకోండి, అందరు పడుకోండి.
ఎవరది? నాకు చాకిరేవు పెట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావారా? నిన్ను ఎలా నిద్రపోనిస్తాన్రా? తెల్లవారులు నిద్రపోకుండా నువ్వు భయంతో వణికిపోతూ ఉండేలా చేస్తాను. దేవా! ఏట్రా బంగారం లాంటి నిద్ర సడగొట్టు. ఎవరో తలుపులు కొడుతున్నారు దేవా. ఈ టైంలోనా? కొంపతీసి ఐటీ ఆఫీసర్ గారు వచ్చారా? ఏమో. ఈ టైంలో రేడేట్రా? పద దేవా, వెళ్ళి చూద్దాం. రేయ్, ఇక్కడ ఎవరు లేరు కదరా? అంటే ఐటీ వాళ్ళు వెళ్ళిపోయారా? రైడ్కి వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారా? అంటే దేవా, డైరెక్ట్గా వచ్చి రైడ్ చేస్తే మనం ఏదో విధంగా మేనేజ్ చేసి కవర్ చేస్తాం కదా, ఏం కనిపించకుండా. అందుకే సీక్రెట్గా మనకు తెలియకుండా రైడ్ చేసి ఆ డబ్బు గురించి తెలుసుకుందామని ప్లాన్ చేశారేమో. అది నిజమే. ఐటీ వాళ్ళు మనకు తెలియకుండా ఏదో టైంలో మన ఇంట్లో దూరి ఆ డబ్బులు తీసేసుకుంటారా. తెల్లారే వరకు అస్సలు పడుకోకూడదు బాబా. నాకు నిద్ర వస్తుంది దేవా, నేను వెళ్ళి పడుకుంటాను. నా కోసం ఉండరా? నేను నిద్రకు అసలు ఆగలేను దేవా. పడుకోలేదు, నేను పడుకోలేదు. ఎవరదే? ఎవరదే? తిక్క కుదిరింది ఏదోకి. లేదా నాకు నిద్ర రావట్లేదా? నీకు నిద్ర రావట్లా? రావట్లేదు. నిలబడి నిద్రపోతున్నావు ఏంట్రా నికృష్టుడా? అదృష్టవంతుడు. వాడు పడుకోకుండా అలా కూర్చొని ఉన్నాడంట్రా. ఇప్పుడేం చేద్దాం? వాడు పడుకున్నారా? రే వన్నేసేద్దాం. వేసేద్దాం రా. రే పోయాడ్రా, ఇక మనం వెళ్దాం పదా. శశి, ఏమైందమ్మా? నాన్న నాన్న ఏమైంది శశి? జైల్లో నాన్నకి ఏదో అయ్యిందమ్మా.
నాకు భయంగా ఉందమ్మా. మనం వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. నాన్నకేం కాదమ్మా, నీకేదో పీడకలు వచ్చినట్టుంది అంతే. సింధు, శశి నాన్న అంటూ అంత గట్టిగా అరిచిందేంటమ్మా? ఏమైంది? వాళ్ళ నాన్న వాళ్లతో లేరు కదత్తయ్య. వాళ్ళ నాన్న మీద దిగులు పెట్టుకుని నిద్రలో భయపడినట్టుంది. అందుకే అక్కడ జైల్లో వాళ్ళ నాన్నని ఎవరో ఏదో చేసినట్టున్నారని పీడకలొచ్చింది. ఆ జనాల డబ్బు వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకురావాల్సిందో. దానికోసం నువ్వేం చేయగలవో అది చెయ్యి. అలాగే యష్. కాకపోతే నాకొక చిన్న భయం. దేని గురించి సింధు? మళ్ళీ నిన్నేదో చెయ్యాలని ఆ పొలిటీషియన్ జైల్లో ఎవరితోనూ ఏదో ప్లాన్ చేశాడంట. ఆల్రెడీ ప్లాన్ చేసేశారు. ఈ పాటికే వాళ్ళు పని మొదలు పెట్టుంటారు. నీకు చెప్పారు కదా, ఎస్కి ఏడు జరిగినా అది మనమే చేసా ఉంటారని. ఎంతకీ ఏటి ప్లాన్ చేసావు?